మనకి జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే అన్ని కూడా అమలు చేస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చిన పథకాలు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా రాజధాని కూడా వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? మంచిది, చాలా మంచిది. అవుటర్ రింగ్ రోడ్ వస్తే మాకే డెవలప్మెంటే కదా. ఇప్పుడు చెన్నైకి బెంగళూరుకి రింగ్ రోడ్ వస్తుంది కదా, బెంగళూరు విజయవాడది. ఆ రింగ్ రోడ్ కలుపుకొని వెళ్ళిపోవాలి. దానివల్ల మనకే మంచిదే కదా, ఇబ్బంది ఏముంది దానివల్ల. జగన్ పోవడం మాకు చాలా మంచిగా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడ చేశాడు అన్న, ఎక్కడ చేశాడు? ఏదో 4 పథకాలు ఇచ్చి మంచి చేశానంటే కుదరదు కదా. డెవలప్మెంట్ లేదు కదా, డెవలప్మెంట్ అనేది లేదు కదా. మన ఏపీలో అసలు డెవలప్మెంటే లేదు. ఆయనకైనా అనుకుంటున్నాడు. ఆ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, మంత్రి పదవులు చేసేవాళ్ళు, కొడాల నాని, రోజా, వీళ్ళకి ఏదో పెద్ద చేసామనుకుంటే సరిపోదు కదా. వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లబ్ధి వాళ్ళు పొందారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, బాగుపడ్డారు. కానీ మనకి ఏం చేసింది లేదు కదా. ప్రజలకు ఏదో 4 రూపాయలు పడేసి ముష్టి వాళ్ళ డబ్బులు ఏం కోట్లు అప్పులు చేసి పెట్టారు. కానీ మన లాస్ట్ మా మీదే పడింది కదా భారం. రాజధాని గురించి ఇన్నాళ్ళు బాధపడుతున్నారు కదా జనాలైనా విద్యార్థులైనా, ఇప్పటికైనా కొలికి వచ్చింది కదా. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అమరావతి అవడం వల్ల చాలా హ్యాపీగా. ఎందుకంటే కర్నూలు, వైజాగ్, అమరావతి 3 క్యాపిటల్ కాకుండా ఒకటే క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు మన భారతదేశం మొత్తానికి కూడా ఒకటే క్యాపిటల్. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కిందకి 3 క్యాపిటల్, ఒకటే క్యాపిటల్ ఉండాలి కదా. థ్యాంక్ యూ.